వీడియోలో మనం 1857 రివోల్ట్ తర్వాత వచ్చిన చేంజెస్ కానీ అంటే అడ్మినిస్ట్రేషన్లో, సోషల్లో, కల్చరల్ స్పియర్స్లో చేంజెస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి హిస్టారికల్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఇండియా మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1770 ద్వారా స్టార్ట్ అయింది. తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. అలాగే సక్సెసివ్ క్యారెక్టర్స్ 1793 నుంచి 1853 వరకు. ఇవన్నీ ఏంటంటే ఇది కాన్స్టిట్యూషన్ చేంజెస్ చేసింది అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. కానీ రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనేది క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫర్దర్గా వచ్చినాయి అన్నీ అంటే ఇప్పుడు ఏవైతే యాక్ట్స్ వస్తాయి 1858 యాక్ట్, 1861 ఇక్కడ నుంచి వచ్చిన యాక్ట్ అన్ని డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ నుంచి అడ్మినిస్ట్రేషన్ అని చేంజెస్ చేసింది అనమాట. అండ్ అలాగే మనం ఒక్కొక్కటి కూడా చేసుకుందాం. అంటే ఎలా హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్గా ఎలా రివాల్వ్ అయ్యింది, ఎలా ఎవాల్వ్ అయ్యింది అని చెప్పి. ఫస్ట్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే కంపెనీ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ అలాగే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అండర్గా డైరెక్ట్గా క్రౌన్ కంట్రోల్లో అయితే ఉంది, క్రౌన్ కంట్రోల్లో. నెక్స్ట్ అంతకు ముందున్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ని అబాలిష్ చేసి ఒక న్యూ ప్లేస్ని అంటే ఆ ప్లేస్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇంకా ఇండియన్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా బ్రిటిష్ క్యాబినెట్లో మెంబర్ అయి ఉంటారు. ఇప్పుడు మనకి ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియా అయిన వాళ్ళైతే సర్ చార్ల్స్ వుడ్. అండ్ అలాగే ఈ చార్ల్స్ వుడ్ని అసెస్ చేసే ఇండియన్ కౌన్సిల్ అయితే 15 మెంబర్స్ ఉంటారు. సో ఈ 15 మెంబర్స్ ఆయనకి అసెస్ చేస్తారు. ఆ 15 మెంబర్స్లో ఒక 8 ఏమో క్రౌన్ నామినేట్ చేస్తారు, ఇంకా 7 అయితే ఎలక్ట్ అయ్యి వస్తారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి. నెక్స్ట్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు వైస్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేస్తారు. మనకి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగే, అలాగే ఫస్ట్ వైస్ ఆఫ్ ఇండియా కూడా లార్డ్ క్యానింగే. అండ్ అలాగే ఈ ట్రీటీస్ అన్నీ యాక్సెప్టెడ్ అండ్ హానర్డ్ బై ద యాక్ట్. ఆల్ ద ప్రీవియస్ ట్రీటీస్ వర్ యాక్సెప్టెడ్ అండ్ హానర్డ్ బై ద యాక్ట్. అండ్ అలాగే మనకి ఇక్కడ క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ జరిగింది 1 నవంబర్ 1858లో. ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ ది క్వీన్ విక్టోరియా జరిగింది, అనౌన్స్ చేసింది బై లార్డ్ క్యానింగ్ అట్ అలహాబాద్. సో ఈ రాయల్ ప్రొక్లమేషన్ ఏమైతే ఉందో డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నా అన్ని ట్రాన్స్లేట్ చేసి పబ్లిక్గా చెప్పారనమాట. అంటే పబ్లిక్గా చదివించారు మెనీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో. సో ఈ అనౌన్స్మెంట్లో ఏముందంటే ఇప్పుడు కంపెనీ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది క్వీన్స్ ఎగ్జంప్షన్ చేసుకుందని చెప్పారు. అండ్ అలాగే ఈ ట్రీటీలో ఏంటంటే ట్రీటీ మేడ్ బై ద కంపెనీ విత్ ఇండియన్ ప్రిన్సెస్ అండ్ ప్రామిస్ ఇట్ రెస్పెక్ట్ దేర్ రైట్స్, డిగ్నిటీ అండ్ హానర్. సో ఇండియన్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో ఇంకా అనెక్స్ చేసుకోమని చెప్పి వాళ్ళ రైట్స్ ఉంటుందని, అలాగే డిగ్నిటీ హానర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అండ్ అలాగే ఇండియన్ పీపుల్ కూడా ఒక ఈక్వల్ అలాగే ఇంపార్షియల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్ ఇస్తామని చెప్పి అది కూడా ప్రామిస్ చేశారు. అండ్ అలాగే ప్రొక్లమేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా అనేది ఒక ప్రాక్టికల్ షేప్ వచ్చింది టు ద యాక్ట్ ఆఫ్ 1858కి. అండ్ నెక్స్ట్ 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఫ్రమ్ 4 to 5 వరకు ఇంక్రీజ్ చేస్తారన్నమాట, ఒక మెంబర్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే ఈ అడిషనల్ మెంబర్స్ని అంటే 6 to 12 అడిషనల్ మెంబర్స్ని నామినేట్ చేస్తారు బై గవర్నర్ జనరల్. అండ్ అలాగే నాన్ అఫీషియల్స్గా అంటే ఇప్పుడు నాన్ అఫీషియల్స్ ఎవరంటే ఇప్పుడు ఇండియన్స్ని నామినేట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కౌన్సిల్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అయితే నాన్ అఫీషియల్స్ అయితే ఉండాలన్నమాట. కానీ దస్ ద ప్రొవిజన్ అనేది ఇప్పుడు ఇండియన్స్ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంక్లూడ్ అయ్యారు. అలా ఈవెన్ అంటే ఇప్పుడు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇండియన్స్గా అయితే ఇప్పుడు నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ అయితే ఇంక్లూడ్ అయ్యారు. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ ఆఫ్ దీస్ మెంబర్స్ ఏంటంటే స్ట్రిక్ట్లీ అంటే ఈ లెజిస్లేషన్ తయారు చేయడంలో కూడా లిమిటెడ్లో ఉంది. అండ్ అలాగే వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనమాట, ఫార్బిడ్ చేశారు. సో అండ్ అలాగే వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇంకా ఫైనాన్స్ పవర్ కూడా లేదు. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటంటే వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రావిన్సెస్లో అంటే ఇప్పుడు మద్రాస్ ఇంకా బాంబే, బెంగాల్, సో ఇట్లాంటి ప్రావిన్సెస్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే ద నెంబర్ ఆఫ్ ఎడిషనల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిక్స్డ్ అయి ఉంటారు ఫ్రమ్ 4 to 8. అంటే ఎవరైతే ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేస్తారో నామినేట్ చేస్తారో బై గవర్నర్ జనరల్ వాళ్ళు ఫిక్స్డ్ బిట్వీన్ 4 to 8. అండ్ అలాగే ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే పీపుల్ ఆఫ్ ఇండియా అనేది అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇంతకు ముందు అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు ఈ లా మేకింగ్ ప్రాసెస్లో కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో కానీ. సో ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే ఇంట్రడ్యూస్ కొంచెం ఇప్పుడే అవుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్స్ ఫస్ట్ టైం ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పార్ట్ అయ్యారు.
అండ్ అలాగే ద మెకానిజం ఆఫ్ ఇండియన్ లెజిస్లేషన్ డెవలప్డ్ స్లోలీ అండ్ రీఎన్ఫోర్స్డ్ ఫర్దర్ యాక్ట్స్ 1892 అండ్ 1909. సో ఇలాగే స్లోగా అంటే ఇప్పుడు స్లోగా అయితే ఇంక్రీజ్ మీన్ మెకానిజం అనేది ఇండియన్ లెజిస్లేషన్ స్లోగా డెవలప్ అవుతుంది ఈ ఫర్దర్ యాక్ట్స్లో. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఫస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ ఏంటంటే మనకి అడిషనల్ మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 10 మెంబర్స్, నాట్ లెస్ దెన్ 10 మెంబర్స్, నాట్ మోర్ దెన్ 16 మెంబర్స్, అంటే ఇప్పుడు 10 మెంబర్స్ కంటే ఎక్కువే ఉంటారనమాట. అండ్ అలాగే నాన్ అఫీషియల్ మెంబర్స్ కూడా, అంటే ఇప్పుడు నాన్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యారు ఫ్రమ్ 6 అఫీషియల్ అండ్ 10 నాన్ అఫీషియల్ మెంబర్స్గా. అండ్ మనకి ఇప్పుడు ఈవెన్ ఇండియన్స్ని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ డిస్కస్ చేయడం కానీ, ఫైనాన్షియల్ పాలసీస్ ఏమైతే ఉన్న గవర్నమెంట్ అవి క్రిటిసైజ్ చేయడం కానీ అలా అలౌ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఎడిషనల్ మెంబర్స్ కూడా విత్ ఎడిషనల్ పవర్స్తో ఈ యాక్ట్లో అయితే ఇంక్రీజ్ చేశారనమాట. నెక్స్ట్ మింటో మార్లీ రిఫార్మ్స్ ఆఫ్ 1909. సో ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. దీనికి మింటో మార్లీ రిఫార్మ్స్ అని ఎందుకు పెట్టారంటే అప్పుడు ఆ టైంలో లార్డ్ మార్లీ ఏమో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అలాగే లార్డ్ మింటో ఏమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరు పేర్లు కలిపి ఈ యాక్ట్ని మింటో మార్లీ రిఫార్మ్స్ అని పిలుస్తారు. సో ఈ యాక్ట్ ఎస్పెషల్గా ఎందుకు పాస్ చేశారంటే ఇప్పుడు మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ కోసం ఈ యాక్ట్ పాస్ చేశారు. సో చూద్దాం ఈ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ ఇప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంకా ఇంక్రీజ్ చేశారు, అంటే మ్యాక్సిమం 60 మెంబర్స్ అయ్యారు. దాంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఏమో 27 అండ్ అలాగే రిమైనింగ్ 33 ఏమో నామినేట్ చేస్తారు. అండ్ నామినేట్ చేసిలో కూడా దాంట్లో నాట్ మోర్ దెన్ 28 వోట్ టు బి అఫీషియల్. నెక్స్ట్ మనకి ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ ఆఫ్ ముస్లిమ్స్కి ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఒక కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాక్ట్ ద్వారానే. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏమైతే ఉన్నాయో మేజర్ ప్రొవిన్సెస్ వాటికి 50 వరకు రైజ్ చేశారు. అండ్ అలాగే ఈ కౌన్సిల్స్కి ఇప్పుడు డిస్కస్ చేయడంలో కానీ, లేకపోతే రిజల్యూషన్ బడ్జెట్ మీద పాస్ చేయడం కానీ, అంటే ఆల్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సో ఇవన్నీ రైట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే కానీ హౌవెవర్ ద గవర్నర్ జనరల్ మాత్రమే పవర్ ఉంది టు డిజైలవ్ ద డిస్కషన్ ఆన్ బడ్జెట్. సో గవర్నర్ జనరల్కి మాత్రమే ఆ పవర్ ఉందన్నమాట డిజైలవ్ చేయడానికి డిస్కషన్ ఆన్ బడ్జెట్ మీద. నెక్స్ట్ ఆల్ ఇండియా మెంబర్ వాజ్ అపాయింటెడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ టు ద గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో సర్ ఎస్పి సిన్హా ఫస్ట్ ఇండియన్ ఈ అపాయింట్ అవడంలో. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇన్ ముంబై, మద్రాస్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది రైజ్ చేశారు ఫ్రమ్ 2 to 4. ఆ ప్రాక్టీస్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఇప్పుడు అపాయింట్ చేయడంలో కౌన్సిల్స్లో స్టార్ట్ అయిందనమాట. సో 2 ఇండియన్స్ అయితే అపాయింట్ అయ్యారు ఇన్ ఇండియన్ కౌన్సిల్ ఇన్ ఇంగ్లాండ్లో. నెక్స్ట్ మింటో మార్లీ రిఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో వాజ్ నెవర్ డిజైర్డ్ టు సెటప్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. However, the moderates welcomed the reforms as fairly liberal measures. The principle of separate electorates had ultimately led to the partition of India in 1947. సో ఏంటంటే ఇది ఒక ఇండియాలో ఒక పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెటప్ చేయడానికి ఈ రిఫార్మ్స్ అనేది తీసుకురాలేదు. అండ్ అలాగే మోడరేట్స్ కూడా ఈ రిఫార్మ్స్ని వెల్కమ్ చేశారు, ఎందుకంటే ఇది ఒక ఫెయిర్లీ లిబరల్ మెజర్స్గా అనిపించింది. సో అండ్ అలాగే ఇదొక దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి సపరేట్ ఎలక్టోరేట్స్ పెట్టారు ముస్లిమ్స్కి. సో దానివల్ల మనకి 1947లో పార్టిషన్ కూడా జరిగింది. దిట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మాంటెగ్యూ ట్రాన్స్ఫార్మ్ రిఫార్మ్స్ 1919. సో పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. సో సచ్ యాజ్ హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది మనకి ఆగస్ట్ డిక్లరేషన్కి లీడ్ అయింది. సో మనకి 1917 మాంటెగ్ ఈయన సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా, ఇది చెప్పాను కదా బ్రిటిష్ కౌన్సిల్లో అంటే క్యాబినెట్లో వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటారని సెక్రటరీ. ఆయన ఈ హౌస్ ఆఫ్ కామన్స్లో డిక్లేర్ చేశారు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా డిఫరెన్స్ డేస్లో ఇంట్రడ్యూస్ చేస్తానని. సో ఫస్ట్ దాని మెజర్గానే ఫస్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 పాస్ చేశారు బై ద పార్లమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ యాక్ట్ ఏంటంటే పాపులర్గా మనకి మాంటాగు చామ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని పిలుస్తారు, ఎందుకంటే మాంటాగు ఏమో అక్కడ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, అలాగే చామ్స్ఫోర్డ్ ఏమో ఇక్కడ మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో అందుకే సో మెయిన్ ఫీచర్స్ చూద్దాం ఈ యాక్ట్లో.
ఫస్ట్ డయార్చీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో డయార్చీ ఏంటంటే ఇప్పుడు ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి డివైడ్ చేశారు ఇంటూ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ లాగా అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ లాగా. అంటే ఇప్పుడు ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి డివైడ్ చేశారనమాట. సో రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, పోలీస్, జైల్స్, ల్యాండ్ రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్ అట్లాంటివి. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఏమో లైక్ ఎడ్యుకేషన్, లోకల్, సెల్ఫ్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, ఇంకా శానిటేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి గవర్నర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళే అడ్మినిస్ట్రేట్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో గవర్నర్ ఇంకా హిజ్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారనమాట. సో రిజర్వ్ సబ్జెక్ట్స్లో ఏంటంటే ఇప్పుడు గవర్నర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేట్ చేస్తారు కదా, వాళ్ళు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్గా ఉండరు. వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈ బైకామరలిజం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం సెంటర్లో సెటప్ చేశారు. సో దీనికి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. టోటల్ నెంబర్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మ్యాక్సిమం 145. దాంట్లో ఏంటంటే 105 వరేమో ఎలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళేమో నామినేట్ అవుతారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం 60 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 34 ఏమో ఎలెక్ట్ అవుతారు అండ్ అలాగే రిమైనింగ్ అందరూ నామినేట్ అవుతారనమాట. సో శాలరీస్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ అలాగే వాళ్ళ అసిస్టెంట్స్కి అవన్నీ బ్రిటిష్ రెవెన్యూతో అయితే పే చేస్తారు. కానీ ఇంతకు ముందు నుంచి ఏంటంటే అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇండియన్ రెవెన్యూస్ నుంచే పే చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి యాక్ట్ తర్వాత నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాకి శాలరీస్ ఏమైతే వాళ్ళు బ్రిటిష్ రెవెన్యూ నుంచి పే చేసేవాళ్ళు. లండన్లో ఏ హై కమిషనర్ ఫర్ ఇండియా అపాయింట్ చేశారు. నెక్స్ట్ అలాగే ఈ యాక్ట్లో ఒక ఇంపార్టెంట్ డిఫెక్ట్ ఏంటంటే ఈ డయార్చీ ఇంట్రడ్యూస్ చేయడంలో అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ చేయడం ఒక డిఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యాక్ట్ సైలెంట్ ఫీచర్స్ చూద్దాం. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసే సెంటర్లో. సో ఇదేంటంటే ప్రొవిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ అలాగే ప్రిన్స్లీ స్టేటస్ అయితే ఉంటారు. బట్ ఇది ఎగ్జిస్ట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ రెఫ్యూజ్ చేశారనమాట వాళ్ళ కన్సెంట్ని ఈ యూనియన్కి ఇవ్వడంలో. నెక్స్ట్ అలాగే పవర్స్ డివిజన్ అనేది చేశారు 3 లిస్ట్, ఫెడరల్, ప్రొవిన్షియల్ ఇంకా కన్కరెంట్ లాగా. అండ్ అలాగే డయార్చీని ప్రొవిన్షియల్లో అబాలిష్ చేసి సెంటర్లో ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిలర్స్ అయితే ఈ రిజర్వ్ స్టేట్స్ని సబ్జెక్ట్స్ని అడ్మినిస్ట్రేట్ చేస్తారు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమో ఈ ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్కి రెస్పాన్సిబుల్. అండ్ అలాగే మనం ప్రొవిన్సెస్లో అయితే ఇప్పుడు డయార్చీని అబాలిష్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్లో ప్రొవిన్షియల్ అటానమీ అనేది ప్రొవిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు గవర్నర్ ఏంటంటే ఈ ప్రొవిన్షియల్ ఎగ్జిక్యూటివ్లో హెడ్ అవుతారనమాట. ద గవర్నర్ వాజ్ మేడ్ ది హెడ్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ ఎగ్జిక్యూటివ్ బట్ హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు రన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్తో అయితే ఈయన ఎక్స్పెక్టెడ్ టు రన్ ద అడ్మినిస్ట్రేషన్ అనమాట. అండ్ అలాగే thus the provincial government was entrusted to the elected ministers. They were responsible to the popularly elected legislative assemblies. And అలాగే provincial legislators ఎవరైతే ఉన్నారో ఆఫ్ బెంగాల్, మద్రాస్, బాంబే, యూపీ, యునైటెడ్ ప్రావిన్సెస్, బీహార్ అండ్ అస్సాం వీళ్ళందరూ అయితే బైకామరిజం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అలాగే ఈ సపరేట్ ఎలక్ట్రోలేట్ మనకి ఆల్రెడీ 1909లో అయితే మనకి ఇక్కడ సపరేట్ ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ మనం చూసాం. సో 1909లో ఇప్పుడు ఏంటంటే ఈ 1935లో ఇప్పుడు ఈ సపరేట్ ఎలక్ట్రోలేట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈవెన్ 6కి యూరోపియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి ఇంకా ఆంగ్లో ఇండియన్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ అలాగే ఒక ఫెడరల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఢిల్లీ విత్ ద చీఫ్ జస్టిస్ అండ్ 6 జడ్జెస్. సో ద వర్కింగ్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ అటానమీ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. సో మనకి చూసుకుంటే ఇప్పుడు మినిస్టర్స్ అడ్వైస్ అనేది బైండింగ్గా ఉంటుంది కదా గవర్నర్స్కు, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ అలాగే రియల్ పవర్ చూసుకుంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది గవర్నర్ చేతిలోనే ఉంది. సో ఇది ఒక డ్రాబ్యాక్స్ స్కీమ్లో. ఇదంతా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఏమనుకుందంటే ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ని డిసైడ్ అయింది. సో దానివల్ల ఈవెన్ అదర్ ప్రీవియస్ యాక్ట్స్ ఏమైతే దాని మీద ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావచ్చని, కన్సిడరేషన్ తీసుకురావచ్చు అని చెప్పి. సో ఇన్ అకార్డింగ్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ యాక్ట్, Government of India Act 1935 elections to the provincial legislature were held in February 1937. సో ఆ ఎలక్షన్లో అయితే కాంగ్రెస్ విన్ అయింది.
the Congress had virtually swept the polls. So, on 7 July 1937, after the Viceroy Linglitlau assured the Congress of his cooperation, so Linglitlau cooperation based చేసుకుని పార్టీ ఫామ్ చేశారు విత్ ద మినిస్ట్రీస్ ఇన్ 7 provinces లో. సో ఇవి అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో చేసిన చేంజెస్ బ్రిటిష్ ఇండియా. సో ఈ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం ఒకసారి రివిజన్ కూడా చేస్తాం కదా అయిన తర్వాత, అప్పుడు మనకి నీకు డీటెయిల్గా ఒక షార్ట్కట్లో కూడా చెప్పేస్తాను ఈ యాక్ట్స్ అని. సో చాలా ఇంపార్టెంట్. సో యాక్ట్స్ అనేవి చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం ఏంటంటే క్వీన్స్ ప్రొక్లమేషన్ జరిగిందా సేమ్ ఇయర్. సో చాలా చేంజెస్ వచ్చాయి అడ్మినిస్ట్రేషన్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే క్వీన్ ప్రొక్లమేషన్ అనేది మనకి బ్రిటిష్ పాలసీలో మోర్ దెన్ 60 years వరకు ఉంది. సో దీంట్లో అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ లార్డ్ లిటన్, లార్డ్ కర్జన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్లో. సో ఫస్ట్ మనం లార్డ్ లిటన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లార్డ్ లిటన్ ఏంటంటే ఒక డిప్లొమాట్, అలాగే మ్యాన్ ఆఫ్ స్ట్రైకింగ్ ఎబిలిటీ అండ్ బ్రిలియన్స్. సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డిజ్రాయల్ అయితే ఈయన అపాయింట్ చేశారు వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ద ప్రివైలింగ్ ఫెమైన్ అలాగే పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఏమైతే ఉన్నాయో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్లో, సో ఒక గ్రేట్ వరీ అనేది క్రియేట్ చేశాయి బ్రిటిష్కి ఆ టైంలో. ఫస్ట్ ఫెమైన్ పాలసీ గురించి చూద్దాం. సో మనకి ఈ ఫెమైన్ ఏంటంటే 1876 నుంచి 78 వరకు ఉంది. సో ఒక 2 monsoons ఫెయిల్యూర్ వల్ల రిజల్ట్ అయింది ఈ ఫెమైన్. మనం చూసుకుంటే ఈ 2,50,000 square miles అనేవి కవర్డ్ అయింది. అండ్ అలాగే 58 million people ఎఫెక్ట్ అయ్యారు. ద వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏంటంటే మద్రాసు, మైసూరు, హైదరాబాద్, బాంబే, సెంట్రల్ ఇండియా, ఇంకా పంజాబ్. అండ్ అలాగే 5 million లైవ్స్ అనేవి సింగిల్ ఇయర్లో తీసేసుకుంది. సో ఈ కలరా ఇంకా ఫీవర్ అవుట్ బ్రేక్ కూడా ఈ మిసరీకి యాడ్ అయ్యి చాలా పీపుల్ అయితే సఫర్ అయ్యారు. ఈ లిటన్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయింది. అండ్ అలాగే గవర్నమెంట్స్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడిక్వేట్గా కూడా లేవు. ఫస్ట్ ఫెమైన్ కమిషన్ అనేది అండర్ సర్ రిచర్డ్ స్ట్రాచీలో అయితే అపాయింట్ చేశారు. సో ఈయన చాలా రికమెండేషన్స్ అనేవి చేశారు. అండ్ అలాగే ఈ రికమెండేషన్స్లో కొన్ని ఫండ్స్ అనేవి కూడా రిలీజ్ చేయాలి ఫర్ ఫెమైన్ రిలీఫ్ అండ్ ది కన్స్ట్రక్షన్ వర్క్ ఇన్ యాన్యువల్ బడ్జెట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఈ ఫెమైన్ కోడ్ అనేది 1883లో అయితే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. నెక్స్ట్ ఫేమస్ యాక్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు వర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఆంధ్రాలో తెలుగు న్యూస్ పేపర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే తమిళనాడులో తమిళ్, బెంగాల్లో బెంగాలీ. సో అట్లా. సో వర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ ఎవరైతే ప్రింట్ చేస్తారో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ గవర్నమెంట్ అగైనెస్ట్గా పబ్లిష్ చేయకూడదు. ఒకవేళ పబ్లిష్ చేస్తే ఆ ఎక్విప్మెంట్ ఆఫ్ ప్రెస్ని సీజ్ చేస్తారనమాట. అదొక అఫెన్స్. అండ్ నెక్స్ట్ అలాగే ఈ యాక్ట్ అనేది మనకి ఇండియన్ ప్రెస్ అండ్ ఫ్రీడమ్ క్రష్ చేసేసింది. సో ఒక పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఒక అడ్వర్స్ అనేది క్రియేట్గా అయ్యిందనమాట ఈ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ అగైనెస్ట్. సేమ్ ఇయర్లో యామ్స్ యాక్ట్ కూడా పాస్ చేశారు. సో ఈ యామ్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇండియన్స్ వాళ్ళ ఆర్మీ అంటే వాళ్ళ ఆర్మ్స్ అనేవి క్యారీ చేసుకోకూడదు అప్రోప్రియేట్ లైసెన్స్ లేకుండా. ఇది ఒక వైలేషన్ చేస్తే క్రిమినల్ అఫెన్స్గా చూస్తారనమాట. నెక్స్ట్ అలాగే ఈ యాక్ట్ ఏమవుతుందో ఆర్మ్స్ యాక్ట్ ఆంగ్లో ఇండియన్స్ కానీ యూరోపియన్స్ కానీ ఎగ్జెంప్టెడ్. అండ్ అదర్ రిఫార్మ్స్ చూసుకుంటే మనకి లిటన్ ఒక సాల్ట్ ట్యాక్స్ యూనిఫామ్ సాల్ట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు త్రూ అవుట్ బ్రిటిష్ ఇండియా. నెక్స్ట్ అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్ని అబాలిష్ చేసేసి ఫ్రీ ట్రేడ్కి సపోర్ట్ చేశారనమాట. అండ్ అలాగే దిస్ హ్యాడ్ ఏ సీరియస్లీ ఎఫెక్టెడ్ ఇండియన్ ఎకానమిక్ ఇంట్రెస్ట్. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ అనేది మనకి లార్డ్ మయో నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఈవెన్ లార్డ్ లిటన్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఏంటంటే కొన్ని కంట్రోల్ ఉంది ఓవర్ ఎక్స్పెండిచర్ ఆల్ ప్రొవిజన్స్ లైక్ ల్యాండ్ రెవెన్యూ కానీ, ఎక్సైజ్ కానీ, స్టాంప్స్ డ్యూటీ కానీ, లా అండ్ జస్టిస్ కానీ ఇట్లా. కానీ లిటన్ ఏంటంటే ఈవెన్ ప్రొవిన్సెస్లో ఈ రెవెన్యూ కలెక్టింగ్లో ఎంకరేజ్ చేస్తారు, అంటే వాంటెడ్ టు ఎంకరేజ్ అనమాట. సో ఈవెన్ అంటే ఎవరికైతే ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో సమ్ కంట్రోల్ ఉంది కదా ఆ కంట్రోల్ కూడా తనే తీసుకుందామని అనుకునేవాడు. వాంటెడ్ టు ఎంకరేజ్ ద ప్రొవిన్సెస్ ఇన్ కలెక్టింగ్ ద రెవెన్యూ అండ్ దేర్ బై స్ట్రెంగ్థెన్ ద ఫైనాన్షియల్ పవర్ అండ్ ది పొజిషన్ ఆఫ్ ది ప్రొవిన్సెస్. సో 1878లో ఒక స్టాట్యుటరీ సివిల్ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేశారు ఎక్స్టెన్సివ్లీ ఫర్ ఇండియన్స్, బట్ దిస్ వాజ్ అబాలిష్డ్ లేటర్. సో అది కూడా అబాలిష్ చేస్తారు. నెక్స్ట్ లిటన్ ఇంకా సెకండ్ ఆఫ్ఘన్ వార్.
సో, ఒక థ్రెట్ ఆఫ్ రష్యన్ ఇన్వేజన్ అస్యూమ్ బేస్ చేసుకుని ఆఫ్ఘాన్ పాలిసీ ఆఫ్ బ్రిటిష్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ అనేది ఒక డిజాస్ట్రస్ వన్ ఫర్ ది బ్రిటిష్ ఇన్ ఇండియా అని ప్రూవ్ చేసిందనమాట. నెక్స్ట్ లార్డ్ లిటన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేసిన తర్వాత వాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద హోమ్ గవర్నమెంట్ టు ఫాలో ద ఫార్వర్డ్ పాలసీ. సో, హోమ్ గవర్నమెంట్ ఏమైతే ఉందంటే బ్రిటిష్ ఈ ఫార్వర్డ్ పాలసీని ఫాలో చేయమని చెప్పింది. సో, అప్పుడు రష్యన్ ఏంటంటే ఒక మిషన్ ఆఫ్ఘనిస్తాన్ని సెండ్ చేసే అటెంప్ట్‌లో ఉంది. సో, అలా అదొక మెయిన్ కాజ్ సెకండ్ ఆఫ్ఘాన్ వార్ స్టార్ట్ అవ్వడము. ఈ సూన్ ఆఫ్టర్ ది అవుట్‌బ్రేక్ ఆఫ్ ది వార్ ఇన్ 1878 తర్వాత బ్రిటిష్ ట్రూప్స్ ఈ కాబూల్ ఇంకా కాందహార్ టెరిటరీ అనేది క్యాప్చర్ చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రూలర్ అప్పుడు షేర్ ఆలీ తను కంట్రీని వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ అలాగే చనిపోయాడు కూడా 1879లో. తన సన్ యాకూబ్ ఖాన్ నెక్స్ట్ రూలర్ అయ్యారు. అండ్ అలాగే బ్రిటిష్ ట్రీటీ ఆఫ్ గంధమాక్‌తో అయితే కంక్లూడ్ చేశారు. బ్రిటిష్ రెసిడెంట్ వాజ్ సెంట్ టు ద కాబూల్‌కి, అంటే బ్రిటిష్ రెసిడెంట్ కాబూల్‌కి సెండ్ చేస్తే అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్స్‌ని ఇంకా అంటే అక్కడ ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్‌ని అయితే ఆఫ్ఘాన్ రిబెల్స్ చంపేశారు, మర్డర్ చేశారనమాట. సో, అలాంగ్ ద బ్రిటిష్ ట్రూప్స్ వర్ ఏబుల్ టు రీక్యాప్చర్ ద కాబూల్. కానీ డిఫికల్టీస్ అంటే రీక్యాప్చర్ చేయడంలో మళ్ళీ సక్సెస్ అయ్యారు. కానీ అక్కడ హోల్డ్ చేయడంలో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి బికాస్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది రెబెల్స్. సో, సడన్‌గా ఏంటంటే ఇప్పుడు 1718లో లిటన్ ఫోర్స్ టు రిజైన్ ద న్యూ గవర్నమెంట్ ఇన్ ఇంగ్లాండ్. సో, లిటన్స్ ఆఫ్ఘాన్స్ పాలసీ అనేది ఒక సివియర్‌గా క్రిటిసైజ్ చేశారు బికాస్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రిటిష్ ఆఫీసర్స్ మర్డర్ ఇంక్లూడింగ్ ద రెసిడెంట్ ఇన్ కాబూల్. సో, తన టైంలో తన అడ్మినిస్ట్రేషన్‌లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే చనిపోయారనమాట. ఫెమైన్ వల్ల కావచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇంకా ఆర్మ్స్ యాక్ట్. సో, ఇట్లా అన్నీ ఒక తన క్రెడిట్‌ని అయితే అండర్‌మైన్ చేశారు. నెక్స్ట్ లార్డ్ రిపన్. సో, ఈయన ఒక లిబరల్ డెమోక్రేట్ అండ్ అలాగే సెల్ఫ్ గవర్నమెంట్ మీద ఫెయిత్ అనేది ఉంది. లిబరల్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అయిన గ్లాడ్స్టన్ ఇతన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారు. అండ్ అలాగే రిపన్ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రివర్స్ ద ఆఫ్ఘాన్ పాలసీ ఆఫ్ లిటన్. సో, ఈయన సూన్ ఇండియాకి వచ్చి అలాగే ఆఫ్ఘనిస్తాన్‌కో పీస్ అనేది చేసుకొని గవర్నమెంట్ ప్రెస్టేజ్ అంటే బ్రిటిష్ ప్రెస్టేజ్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఒక పీస్ అనేది అగ్రీమెంట్ చేసుకుంటాడు ఆఫ్ఘనిస్తాన్‌తో. అండ్ అలాగే ఈయన ఒక రెసిడెంట్ అనేది అపాయింట్ చేయడంలో కాబూల్‌లో కూడా ఆ ప్రపోజల్‌ని కూడా డ్రాప్ చేశాడు. అండ్ అలాగే హిందూ రూలర్‌కి మైసూర్‌ని అనేది రిడెన్షన్ ఇచ్చేశాడు. రెస్పాన్సిబుల్ ఇతనే. అండ్ అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏమైతుందో అది రిపీల్ కూడా చేశాడు. అంటే అది క్రాస్ కూడా చేసేసాడు. అది నల్లిఫైడ్ అయిపోయింది. అండ్ అలాగే దీనివల్ల ఏంటంటే ఒక పాపులారిటీ అమాంగ్ ఇండియన్స్‌తో అయితే తను ఎర్న్ చేసుకున్నాడు. అండ్ అలాగే ఈయన ఒక టాస్క్ ఆఫ్ లిబరలైజింగ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌కు డివోటెడ్ అనమాట. అండ్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఇతనే చేశాడు. అండ్ అలాగే మెయిన్ ఈయన సెల్ఫ్ గవర్నమెంట్ ఒక హైయెస్ట్ అలాగే నోబెలెస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలిటిక్స్ అనేది బిలీవ్ చేస్తాడు. సో, లోకల్ బాడీస్ గ్రోత్ కూడా రిపన్‌ని హెల్ప్ చేస్తాడనమాట. అంటే లైక్ మున్సిపల్ కమ్యూనిటీస్ మున్సిపల్ కమిటీస్ ఇన్ టౌన్స్ ఇంకా లోకల్ బాడీస్ ఇంకా తాలూక్స్ అండ్ విలేజెస్‌లో ఈయనే రెస్పాన్సిబుల్ గ్రోత్‌లో కూడా. అండ్ అలాగే మున్సిపాలిటీ పవర్‌ని కూడా ఇంక్రీజ్ చేశాడు. అండ్ అలాగే వాళ్ళ చైర్మన్ అని ఒక నాన్ అఫీషియల్ ఉండాలని, అలాగే ఒక లోకల్ ఎమ్యూనిటీస్‌కో శానిటేషన్, డ్రైనేజ్, వాటర్ సప్లై ఇంకా ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి కేర్ అనేది ఎంట్రస్ట్ తీసుకున్నాడు. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ తాలూక్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేశాడు. అండ్ అలాగే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దీస్ బాడీస్ అవి నాన్ అఫీషియల్సే ఎలెక్ట్ అవ్వాలని. అండ్ అలాగే లోకల్ బాడీస్‌కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇచ్చాడు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ దేర్ ఓన్ దానికోసం ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇచ్చాడు. అండ్ అలాగే ఒక డిజైర్ ఆఫ్ రిపైన్ ద పవర్ ఆఫ్ ఇండియా షుడ్ బి గ్రాడ్యువల్లీ ట్రాన్స్ఫర్ టు ద ఎడ్యుకేషన్ ఇండియన్స్ అనమాట. సో, గ్రాడ్యువల్‌గా ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. అండ్ అలాగే హీ ఆల్సో ఇన్సిస్టెడ్ ఆన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ది లోకల్ బాడీస్ అగైనెస్ట్ సెలక్షన్ బై ద గవర్నమెంట్. సో, గవర్నమెంట్ సెలక్షన్ కాకుండా లోకల్ బాడీస్‌కి ఎలక్షన్ ఉండాలని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. అండ్ అలాగే రిపన్స్ కన్సర్న్ ఏంటంటే వాజ్ నాట్ మచ్ యాజ్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఇన్‌స్టెడ్ ఈయనేంటంటే ఒక డిఫ్యూజ్డ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ బాట్ ద గవర్నమెంట్ క్లోజర్ టు ద పీపుల్. అంటే ఏంటంటే ఒక అంటే పీపుల్‌ని అంటే గవర్నమెంట్‌కి దగ్గరగా చేయాలని చెప్పి ఈయన ఎక్కువ కష్టపడేవాడు. అండ్ అలాగే ఈయన అంటే ఇప్పుడు ఈవెన్ మనం సిస్టమ్ ఏమైతే ఉందో ఇప్పుడు వరకు ఫంక్షన్ అవుతుంది. సో, రిప్పనే ఫౌండేషన్ అనేది లే చేశాడు. ఇప్పటికి మనం అది ఈ మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ స్ట్రాంగ్ అవ్వడం ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. సో,
ఫౌండేషన్ చేసింది మాత్రం రిప్పనే. అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా చేశాడు. సో లార్డ్ విలియం బెంటెక్ లాగానే లార్డ్ రిప్పన్ కూడా ఎడ్యుకేషన్ అంటే ఛాంపియన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పొచ్చు. సో రిప్పన్ ఏంటంటే ఈ వర్కింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏమైతే ఉందో ఆన్ ద బేసిస్ అండ్ రికమెండేషన్ ఆఫ్ ది వుడ్స్ డిస్పాచ్. సో వుడ్స్ డిస్పాచ్ ఏమైతే ఉందో దాన్ని రివ్యూ కోరుకున్నాడు. అండ్ అలాగే సిస్టమ్ అనేది ఫర్దర్ ఇంప్రూవ్ చేశాడు రిప్పన్. ఒక కమిషన్ అనేది అపాయింట్ చేశాడు 1882లో అండర్ చైర్మన్షిప్ ఆఫ్ సర్ విలియం హంటర్. అదే హంటర్ కమిషన్. సో ఈ కమిషన్ ఏంటంటే ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫ్ మాసెస్ అనేది ఇంప్రూవ్మెంట్కి ఎక్స్పాన్షన్ రికమెండేషన్ చేసింది. అండ్ అలాగే 2 ఛానల్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది సజెస్ట్ చేసింది. వన్ ఏమో ఎడ్యుకేషనల్ లీడింగ్ అప్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఫర్ ఎ వొకేషనల్ కెరీర్. అండ్ అలాగే ఈ కమిషన్ అనేది ఒక స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా నోట్ చేసింది. అండ్ అలాగే లోకల్ బాడీస్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ టు మేనేజ్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసింది. సో అంటే విలేజ్ ఇంకా టౌన్స్ ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని మేనేజ్ చేయాలని ఎంకరేజ్ చేసింది. అండ్ అలాగే దిస్ వాజ్ రిజల్టెడ్ ఇన్ ద ఎక్స్ట్రాడినరీ రైజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఈ కమిషన్ ద్వారానే ఇది ద్వారానే ఎక్స్ట్రాడినరీ రైజ్ అనేది మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881. సో ఇది మెయిన్గా ఈ యాక్ట్ వల్ల ఏంటంటే ఒక సర్వీస్ కండిషన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ వర్కర్స్ ఇంప్రూవ్ అయింది. ఈ యాక్ట్ అనేది చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 7 పీపుల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదని చెప్పి బ్యాన్ చేసింది. అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ కూడా ఫర్ చిల్డ్రన్ అండ్ ఎస్పెషల్ చిల్డ్రన్స్కి రెడ్యూస్ చేసింది అనమాట. అండ్ అలాగే డేంజరస్ మిషన్స్ ఇన్ ద ఫ్యాక్టరీస్ అనేవి ప్రాపర్గా ఫెన్స్ చేయాలి. అండ్ అలాగే కంపల్సరీగా సెక్యూరిటీ టు ద వర్కర్స్కి ఎన్ష్యూర్ చేయాలని చెప్పి ఈ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్ యాగిటేషన్. సో లార్డ్ రిప్పన్ ఏంటంటే 2 కైండ్స్ ఆఫ్ లా అనేవి రిమూవ్ చేద్దాం అనుకుంటాడు. ఈ సిస్టమ్ అంటే లా అకార్డింగ్ టు సిస్టమ్ ఆఫ్ లా ప్రకారం ఏంటంటే ఒక యూరోపియన్ని ఓన్లీ యూరోపియన్ జడ్జ్ మాత్రమే ఆర్ యూరోపియన్ మెజిస్ట్రేట్ మాత్రమే ట్రై చేయగలడు. అండ్ అంటే ఇండియన్ జడ్జ్ కానీ ఇండియన్ మెజిస్ట్రేట్ కానీ తను ట్రై చేయడం కుదరదు అనమాట. ఇది ఒక అన్జస్ట్. అండ్ దీన్ని రిమూవ్ చేద్దామని రిప్పన్ అనుకుంటాడు. అండ్ కానీ యూరోపియన్స్ మాత్రం ఈ బిల్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫండ్ కూడా రైజ్ చేస్తారు 1,50,000 రూపీస్ టు ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్ కాల్ డిఫెన్స్ అసోసియేషన్ అని. అండ్ అలాగే ఇప్పుడు ద ప్రెస్ ఇంగ్లాండ్ అండ్ ద ప్రెస్ ఏమైతే ఉందో ఇంగ్లాండ్లో ఈ ఇష్యూ కూడా జాయిన్ అయ్యారు. సో అప్పుడు ఏంటంటే రిప్పన్ ఇంకా amended the bill to satisfy the English in India and England. అండ్ ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఏమైతే ఉందో ఇది ఇండియన్ నేషనలిజం కాజ్కి హెల్ప్ అయింది. అండ్ అలాగే ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఏమైతే ఉందో ఇది ఒక హై వాటర్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్. రిప్పన్ ఏంటంటే టోటల్లీ డిస్ఇల్యూషన్ అండ్ హార్ట్ బ్రేకన్ అండ్ హీ టెండర్డ్ హిజ్ రిజిగ్నేషన్ అండ్ లెఫ్ట్ ఫర్ ది ఇంగ్లాండ్. సో తను ఇలా అంటే తను హార్ట్ బ్రేక్ అయిపోయి సో ఈవెన్ తను రిజిగ్నేషన్ పెట్టేశాడు. అండ్ అలాగే ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. సో ఇమీడియట్ రిజల్ట్ ఏంటంటే ఇండియా వాజ్ ద బర్త్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885. ద నెక్స్ట్ ఇయర్ రిప్పన్ డిపార్చర్. నెక్స్ట్ ఎస్టిమేట్ ఆఫ్ లార్డ్ రిప్పన్ చూసుకుంటే ఈయన చాలా మోస్ట్ పాపులర్ వైస్ రాయ్ దట్ ఇంగ్లాండ్ ఎవర్ సెంట్ టు ఇండియా. అలాగే ఇండియన్స్కు కూడా బై అండ్ లార్జ్ హెయిల్ హిమ్ యాజ్ ఎ రిప్పన్ ద గాడ్. ఎందుకంటే తన ఒక వాయిస్ రాయ్ ఇండియన్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేశాడు విత్ ద కంపాషన్ అండ్ సింపతి. అండ్ అలాగే రేషియల్ డిస్టింక్షన్ ఏమైతుందో అది రిమూవ్ చేయడానికి కూడా అటెంప్ట్ అనేది చేశాడు ఇన్ జ్యుడిషియరీ. అండ్ అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది రిపీల్ చేశాడు. అండ్ అలాగే రెండిషన్ ఆఫ్ ది మైసూర్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ఈజ్ పాపులారిటీ అమాంగ్ ఇండియన్స్. సో చాలా కొత్త చేంజెస్ అనేవి మంచి చేంజెస్కి ఇండియన్స్కి యూజ్ అయ్యేలా చేంజెస్ అనేవి తీసుకొచ్చాడు. దానివల్ల ఇండియన్స్కి పాపులర్ అయితే అయిపోయాడు. ఇంక్రీజ్డ్ హిస్ పాపులారిటీ అమాంగ్ ద ఇండియన్. తన రిజిగ్నేషన్ ఏమైతే ఉందో అది ఒక డీప్లీ రిగ్రెటెడ్ బై ద ఇండియన్స్ హూ చెరిష్డ్ ద హిజ్ మెమరీ అండ్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ వైస్లో వచ్చేసి లార్డ్ కర్జన్. ఈయన 1899 to 1905 వరకు ఉన్నాడు. ఈయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో. ఇతనికి ఒక హై ప్లేస్ ఉంది అమాంగ్ ద రూలర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా లైక్ లార్డ్ వెలెస్లీ, లార్డ్ డల్హౌసీ. సో ఇన్ ఆర్డర్ టు మేక్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియంట్ లార్డ్ కర్జన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ని ఓవర్హాల్ చేస్తాడు. అండ్ అలాగే తన ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ని మేబీ స్టడీడ్ అండర్ ద ఫాలోయింగ్ చూద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్.
ఒక Curzon took a serious view of the fall in the standard of educational and discipline in the educational institutions. తన వ్యూ ప్రకారం యూనివర్సిటీ హ్యాడ్ డీజనరేటెడ్ ఇంటూ ఫ్యాక్టరీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ పొలిటికల్ రివల్యూషనరీస్. సో ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇన్ ఆర్డర్ సెట్ చేద్దామని హీ ఇన్స్టిట్యూటెడ్ ఇన్. నెక్స్ట్ లార్డ్ కర్జన్, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశాడు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో. సో లార్డ్ కర్జన్ ఒక హై ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తాడు అమాంగ్ ద రూలర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, లైక్ లార్డ్ వెలెస్లీ, లార్డ్ డల్హౌసీ అట్లా. ఈయన ఒక ఇంపీరియలిస్ట్. అలాగే ఇన్ ఆర్డర్ టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియంట్, లార్డ్ కర్జన్ ఓవర్హాల్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ. చూసుకుంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చూసుకుంటే కర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సీరియస్ అంటే ఒక ఫాల్ అనేది ఉంది ఇన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా డిసిప్లిన్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఆయన వ్యూ ప్రకారం యూనివర్సిటీస్ అనేవి ఒక డీజనరేట్ అయిపోతున్నాయి ఇంటూ ఫ్యాక్టరీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ పొలిటికల్ రివల్యూషనరీస్. సో దానికోసం ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఆర్డర్లో పెట్టడం కోసం తను హీ ఇన్స్టిట్యూటెడ్ ఏ యూనివర్సిటీస్ కమిషన్. యూనివర్సిటీ కమిషన్ అనేది అపాయింట్ చేస్తాడు 1902లో. మామూలుగా ఎంటైర్ క్వశ్చన్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీని దాన్ని బేస్ చేసుకొని, అండ్ అలాగే ఈ రికమెండేషన్ ఇంకా కమిషన్స్ బేస్ చేసుకుని కర్జన్ ఒక ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ 1904 అయితే తీసుకొస్తాడు. సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీస్ కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అయితే తీసుకొస్తాడనమాట. నెక్స్ట్ పోలీస్ ఇంకా మిలిటరీ రిఫార్మ్స్. కర్జన్ ఏం బిలో చేస్తారంటే ఎఫిషియన్సీ ఇంకా డిసిప్లిన్. అలాగే పోలీస్ కమిషన్ కూడా ఇన్స్టిట్యూట్ చేస్తారు 1902లో అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ సర్ ఆండ్రూ ఫ్రాజర్. అండ్ అలాగే కర్జన్ ఆల్ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేస్తాడు. అండ్ అలాగే స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, హీ సెటప్ ది ట్రైనింగ్ స్కూల్స్ ఫర్ బోత్ ద ఆఫీసర్స్ అలాగే కానిస్టేబుల్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ పోలీస్ సర్వీస్. సో ప్రొవిన్షియల్ పోలీస్ సర్వీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. యాజ్ ఫర్ ద రీమోడలింగ్ ఆఫ్ ది ఆర్మీ, ఇట్ వాస్ ది లార్జ్ డన్ బై ద లార్డ్ కిచనర్, ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఇన్ కర్జన్స్ టైమ్. నెక్స్ట్ కల్కత్తా కార్పొరేషన్. సో వైస్రాయ్ అనేది ఒక న్యూ లెజిస్లేటివ్ మెజర్ అనేది తీసుకొస్తాడు, నేమ్లీ కల్కత్తా కార్పొరేషన్ 1899లో. సో ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ వాజ్ రెడ్యూస్, దట్ ఆఫ్ అఫీషియల్ మెంబర్స్ ఇంక్రీజ్. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అయిపోయి అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. కర్జన్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఫర్ ది టు ద ఇంగ్లీష్ పీపుల్ యాజ్ అగెనెస్ట్ ద ఇండియన్స్ ఇన్ కల్కత్తా కార్పొరేషన్. సో కల్కత్తా కార్పొరేషన్లో ఓన్లీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఎక్కువ ఇంగ్లీష్ పీపుల్కి అది ఇచ్చాడు అగెనెస్ట్ ద ఇండియన్స్. సో దిస్ వాజ్ ది స్ట్రాంగ్ రిసెంట్మెంట్ బై ద ఇండియన్ మెంబర్స్ అగెనెస్ట్ కర్జన్స్ యాంటీ పీపుల్ మెషర్స్. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఆబ్జెక్ట్స్. సో కర్జన్కి ఒక ప్యాషన్ అనేది ఉంది ఏన్షియన్ మాన్యుమెంట్స్ మీద ఇంకా హిస్టారికల్ ఇంపార్టెన్స్ మీద ఇండియాలో. సో ఏ వైస్రే కూడా ఇంత అంటే బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈయన తర్వాత కానీ ఈయన ముందు కానీ ఒక ఆర్కియాలజికల్ ఆబ్జెక్ట్స్కి ఇంత ఇంట్రెస్ట్ అనేది చూపించారు. అండ్ అలాగే ఈ ఒక లా కూడా తీసుకొచ్చారు. హీ పాస్డ్ ఏ లా ఏన్షియన్ మాన్యుమెంట్స్ యాక్ట్ 1904లో. సో ఇదొక ఆబ్లిగేటరీ అయితే మేడ్ చేశారనమాట. విచ్ మేడ్ ఇట్ ఆబ్లిగేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్ టు ప్రిజర్వ్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ అండ్ దేర్ డిస్ట్రక్షన్స్ అండ్ ఆఫెన్స్. సో ఈ యాక్ట్ ప్రకారం లోకల్ అథారిటీస్కి ఇంకా గవర్నమెంట్కి ఇది ఒక ఆబ్లిగేటరీ అనమాట. సో మాన్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆఫ్ ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ సైట్స్ అనేది దాన్ని ప్రిజర్వ్ చేయడంలో. నెక్స్ట్ పార్టిషన్ ఆఫ్ ది బెంగాల్ 1905. సో ఒక బెంగాల్ అనేది ఒక పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ ఇంటూ 2 provinces వాజ్ ఎఫెక్టెడ్ ఆన్ 4 July 1905. ఒక న్యూ ప్రావిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈస్టర్న్ బెంగాల్ ఇంకా అస్సాంని ఒక ఇంక్లూడెడ్ ద హోల్ అస్సాం ఇంకా ఢాకా, రాజశ్రీ అండ్ చిత్తగాంగ్ డివిజన్స్ ఆఫ్ బెంగాల్ విత్ హెడ్ క్వార్టర్స్ ఎట్ ఢాకా. సో కర్జన్ జస్టిఫై చేశాడు ఒక అడ్మినిస్ట్రేషన్ లైన్స్లో ఈ పార్టిషన్ అనేది చేస్తున్నామని. కానీ రియాలిటీ ఏంటంటే ఇది ముస్లిమ్స్ ఇంకా హిందూస్ని పార్టిషన్ చేయడమే ఆయన గోల్ బెంగాల్లో. అండ్ అలాగో ఇదేంటంటే ఒక యాంటీ పార్టిషన్ ఎగిటేషన్ అయితే అయిపోయింది ఆల్ ఓవర్ ది కంట్రీ. అండ్ అలాగే ఒక నేషనల్ మూమెంట్ కూడా ఇంటెన్సిఫై అయింది దీని తర్వాత.
నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ లార్డ్ కర్జన్ చూసుకుంటే ఈయన మెయిన్ హీ వాజ్ 40 ఇయర్స్ ఓల్డ్ తను ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు. ఆల్ హీస్ రిఫార్మ్ మెజర్స్ వర్ ప్రొసీజర్ బై అన్ ఎక్స్పర్ట్ కమిషన్స్ అండ్ ఇట్ రికమెండేషన్. సో తను ప్రతి ఒక్క రిఫార్మ్స్ కూడా తనకు ఒక కమిషన్ అనేది అపాయింట్ చేసుకున్నాడు. ఆ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ అమలు చేశాడనమాట. అండ్ అలాగే ఇతను ఒక సీరియస్ స్టడీ ఆఫ్ ఇండియన్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఆస్పెక్ట్స్. అండ్ అలాగే స్టార్టింగ్ చూసుకుంటే కర్జన్ ఒక పాపులారిటీ అనేది ఎర్న్ చేసుకున్నాడు ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్. కానీ ఈ బెంగాల్ని పార్టిషన్ చేయడంలో ఈ పాపులారిటీ అనేది లాస్ట్ అయిపోయాడు. సో ఇది మనం మాట్లాడుకున్న లార్డ్ లిట్టన్ గురించి, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్. సో ఈ ముగ్గురు మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా, చాలా ఇంపార్టెంట్.